తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న చక్రస్నానం కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఒకసారి పుష్కరిణిలో 9,400 మంది మాత్రమే పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవకాశం ఉండడంతో విడతల వారీగా భక్తులను అనుమతించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఉదయం 5:30 గంటల నుంచి భక్తులను పుష్కరిణిలోకి అనుమతిస్తామని, 4 మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులు అందరికీ పుష్కరిణిలో పుణ్యస్నానాలకు అవకాశం కల్పిస్తామంటున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి ఇప్పుడు. అంగరంగ వైభవంగా సాగుతున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన చక్రస్నానానికి వేలైంది. తిరుమలకు చేరుకున్న భక్తులందరికీ చక్రస్నానం ఆచరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, భక్తులకు భద్రతకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. సార్, అత్యంత కీలకమైన ఈ చక్రస్నానానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు, కానీ మనకు పుష్కరిణిలో అయితే మాత్రం పరిమిత సంఖ్యలో స్థలం ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఓం నమో వెంకటేశాయ. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా సివిఎస్ఓ, చీఫ్ ఇంజనీర్, అడిషనల్ ఈఓ, సీనియర్ అధికారులు అందరం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పకడ్బందీ ప్రణాళికతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అయితే పుష్కరిణిలో ఒకే సమయంలో స్నానం చేయగలిగే కెపాసిటీ మనం చూసుకున్నట్లయితే 9,400 కెపాసిటీ. అదే ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఉదయం వాళ్ళని మాడా స్ట్రీట్ గ్యాలరీస్ లో ఏదైతే స్థలం కేటాయించాం అక్కడ ఫస్ట్ వెయిటింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి కావాల్సిన సెక్యూరిటీ చెక్, కావాల్సిన పోలీస్ డిప్లాయ్మెంట్, శ్రీవారి సేవకులు, విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ డిప్లాయ్మెంట్ అంతా కూడా పూర్తి చేశారు. అయితే మాడా స్ట్రీట్ గ్యాలరీస్ లో ఉదయం నుంచి భక్తులు వేసి ఉంటారు. 5:30 ఆ ప్రాంతంలో గ్యాలరీస్ నుంచి పుష్కరిణిలో ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అక్కడ వరకు భక్తుల్ని లైన్స్ ప్రాపర్ మేనేజ్మెంట్ ద్వారా తీసుకోవడం. ఆఫ్టర్ దాట్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్నానాలు ఇవన్నీ పూర్తి అయ్యాక సెకండ్ రౌండ్ ఆఫ్ ఫీలింగ్, అదేవిధంగా థర్డ్ రౌండ్ ఆఫ్ ఫీలింగ్ తీసుకోవడం జరుగుతుంది. గత సంవత్సరాలు మనం కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ 3 రౌండ్స్ ఫుల్ మార్నింగ్ లోనే భక్తులందరూ స్నానాలు చేసుకుంటారు. ఆఫ్టర్ దాట్ ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా చాలా మంది భక్తులు స్నానాలు చేసుకుని ఉంటారు కాబట్టి స్టాఫ్ డిప్లాయ్మెంట్ కంటిన్యూస్ గా చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి 6 ఎంట్రీ గేట్లు, 12 ఎగ్జిట్ గేట్లు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడా కూడా తోపులాటలు జరగకుండా స్మూత్ గా వస్తున్నటువంటి భక్తులు ఎంతమంది వచ్చినా కూడా అందరికీ స్నానం ఆచరించే అవకాశం కలుగుతుంది. అంటే సార్, ఇప్పుడు మనకు తూర్పు మాడ వీధి కావచ్చు, లేకపోతే అటువైపు నార్త్ మాడ స్ట్రీట్ నుంచి, అదేవిధంగా ఈ దక్షిణ మాడ వీధి నుంచి కానీ భక్తులు వేచి ఉండేందుకు అవకాశం ఉంది కదా. ఆ ప్రాంతాల్లో మనం హోల్డింగ్ పాయింట్స్ పెడతారు. అక్కడి నుంచి వాళ్ళని స్మూత్ గా తీసుకురావడానికి ఏదైనా క్యూ లైన్ సపరేట్ గా ఏర్పాటు చేస్తున్నారు. అంటే మనం ఏం చేస్తున్నామంటే మాడా స్ట్రీట్ గ్యాలరీస్ లో ఏరియా ఐడెంటిఫై చేశాం. ఆ ఏరియాలో భక్తులు ఫస్ట్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి మనం క్లియర్ గా ఏ ఎంట్రీ గేట్ దగ్గరికి అయితే భక్తులు రావాలో అక్కడ వరకు రోప్ పార్టీలు ఇవన్నీ కూడా ప్లాన్ చేశాం. వాళ్ళకి ఇవాళ ఉదయం కూడా అందరికీ సరిపడు ట్రైనింగ్ ఇవంతా కూడా ఇవ్వడం జరిగింది. ట్రయల్ రన్ చేసుకున్నారు. అయితే దీనికి కావాల్సినటువంటి 1,000 మంది పోలీస్ పర్సనల్ డిప్లాయ్ చేయడం జరిగింది ఓన్లీ ఫర్ పుష్కరిణి డ్యూటీ. అదేవిధంగా 1,300 మంది సివిఎస్ కింద ఉన్నటువంటి విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ కూడా సేవలు అందిస్తారు. అది కాకుండా శ్రీవారి సేవకులు ఉంటారు. సో అంతమంది అందరూ డిప్లాయ్ చేస్తాం కాబట్టి సెక్టర్ వైజ్ గా ఎవరు ఎక్కడ డ్యూటీ చేయాలి వాళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము, డిప్లాయ్మెంట్ ప్లాన్ చేసి ఉన్నాము. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ వెయిటింగ్ పాయింట్స్ నుంచి స్మూత్ గా ఆ ఎంట్రీ పాయింట్స్ వరకు రో పార్టీస్ ద్వారా ఎంట్రీ ఉంటుంది. ఏ సమయంలో పుష్కరిణిలోకి భక్తులను అనుమతిస్తారు? చక్ర స్నానం ముంచిన సమయంలోనే స్నానం చేయాలని అధిక సంఖ్యలో భక్తులు అభిప్రాయపడుతుంటారు, తాపత్రయపడుతుంటారు. వాటిని మీరు ఎలా క్రమబద్ధీకరించగలుగుతారు? రాత్రి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వాళ్ళు మాడా స్ట్రీట్ లో ప్రవేశించుకుంటారు. మాడా స్ట్రీట్ లో ఉన్నటువంటి గ్యాలరీస్ లో భక్తులు వేచి ఉంటారు. కంట్రోల్డ్ మేనర్ లో ఎంత అయితే మనకి ఆ పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి స్టెప్స్ లో ఉన్నటువంటి కెపాసిటీ అయితే ఉందో కంట్రోల్డ్ మేనర్ లో మనం భక్తుల అందరినీ కూడా ఆ పుష్కరిణి స్టెప్స్ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది ఉదయం 5:30కి. ఆఫ్టర్ దాట్ ఈ క్యాంకర్యాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, రిలీజియస్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఆఫ్ స్నానాలు ఇవన్నీ పూర్తి అయ్యాక ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, ఎంట్రీ పాయింట్స్ 6 ఉంటాయి. బట్ అన్ని 6 ఎంట్రీ పాయింట్స్ ప్లస్ 6 మామూలుగా ఉంటాయి ఎగ్జిట్ పాయింట్స్, మొత్తం 12 పాయింట్స్ నుంచి కూడా భక్తులు అందరూ కూడా ఎగ్జిట్ చేసుకుంటారు. అప్పుడు ఈ సెకండ్ ఫీలింగ్ జరుగుతుంది. అంటే భక్తులు అందరూ కూడా అంతకుముందు కూడా ప్రతి సంవత్సరం మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే దీనికి ఆ చక్ర స్నానం సమయంలో ఏ ఒక్క ముహూర్తంలోని మనం స్నానాలు చేసుకుంటే పుణ్యం లభిస్తుంది అనేది కాకుండా ఫుల్ డే కూడా మంచి అవకాశమే. కాబట్టి ఏ సమయంలో దర్శనం చేసుకున్నా స్వామివారి కృపా కటాక్షాలు కలుగుతాయి. కాబట్టి భక్తులు అందరూ కూడా వారికి టర్న్ వచ్చే వరకు మాడా స్ట్రీట్ గ్యాలరీస్ లో వేచి ఉండి
ఎప్పటికెప్పుడు టీటీడీ అధికారులు, విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ ఎప్పటికెప్పుడు వాళ్ళకి సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే వాళ్ళు క్యూ లైన్స్ లో రో పార్టీస్ ద్వారా భక్తులు అందరికీ తీసుకురావడం జరుగుతుంది. స్మూత్ గా ఆ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్ ఉన్నట్లయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసే అవకాశం లభిస్తుంది. పుష్కరిణిలో భద్రత, సెక్యూరిటీకి సంబంధించి ఏమైనా ఈ గజ ఈతకాల ఏర్పాటు కానీ ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకోవడానికి ఏమైనా సిబ్బందిని ఏర్పాటు చేశారు? ప్రత్యేకంగా మనము ఎన్డీఆర్ఎఫ్ టీం ఒకటి, దాదాపు 30 మంది వాళ్ళు ఉన్నారు. ఎస్డీఆర్ఎఫ్ టీం, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ డిప్లాయ్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్, అందరూ మనం కలుపుకున్నట్లయితే 140 మంది టెక్నికల్ పర్సన్స్ అందరూ కూడా పుష్కరిణిలో సేవలు అందిస్తూ ఉంటారు. చాలా మంది స్టాఫ్ వాళ్ళకి స్పెసిఫిక్ డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ పాయింట్ నిలబడి వాళ్ళు వస్తున్నటువంటి భక్తులు ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా 2 బోట్స్ కూడా, డీప్ డైవర్స్ కూడా డిప్లాయ్మెంట్ పుష్కరిణిలో ఉంటుంది కాబట్టి ఎవరికి ఎక్కడ కూడా ప్రమాదం లేకుండా రేపు అవకాశాలు కల్పించబోతున్నాం. సో ఇది పరిస్థితి. భక్తులందరూ చక్రం నీటిలో ముంచిన సమయంలోనే కాకుండా రోజంతా పవిత్రత ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని స్నానాలు ఆచరించేందుకు తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఈవో కోరుతున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.